మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఇఫ్తారిందు ఇవ్వడం, ముస్లిం సహోదరులు అందరూ రావడం చూసి పాపం వైసీపీ వాళ్లకు వెంబెలెత్తిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వైసీపీ పార్టీ అంతా కలిసి కూర్చొని ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏమరా అంటే, ఈరోజు ఇఫ్తార్ బిందు ఇచ్చారు. ఇఫ్తార్ బిందు ఇచ్చింటే మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు ఇస్తారు ఇఫ్తార్ బిందు, మీరు కూడా ఇవ్వండి, దానికి ఒప్పుకుంటాం. అయితే దీంట్లో మతాలకు తేవడం చాలా శోచనీయం. ఇది ఇంకొక విషయం ఏమంటే, వాళ్ళు చెప్తున్నారు లక్ష్మీదేవమ్మ అని చెప్పేసి ఎంపీపీ ఎవరో వెళ్ళారని చెప్పేసి వాళ్ళ మరిది కంప్లైంట్ ఇచ్చింటే, పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇన్స్పెక్టర్ పిలిపించుకొని విచారించడం తప్ప. అది ఏ రకంగా తప్పు? విచారించారు, తప్పు ఉంటే కేసులు బుక్ చేస్తారు, లేకుంటే మీకు పంపించేశారు. మీరు రోజా ఉంటే ఏమి, మేము కూడా రోజాలు ఉన్నాము. రోజాలుండి మేము ధర్నాలు చేసినప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి మాకు లాఠీలతో కొట్టారు, కేసులు పెట్టారు. అదే రాజారెడ్డి రాజ్యాంగంలో మీ వైఎస్ఆర్ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను చూడలే, బిడ్డలను చూడలే, ఎవరిని చూడలే, రోడ్ల పైన కొట్టడం చేశారు, తిట్టడం చేశారు, కేసులు పెట్టారు. అదే ఇన్స్పెక్టర్కి మేము ప్రశ్నించడానికి వెళ్తే లాఠీలతో కొట్టించారు, మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అదేవిధంగా 307 పెట్టారు. మహిళలు కాదా మేము? రంజాన్ అని చెప్పామా? రంజాన్ నెలలో మేము కూడా ఒక్క పొద్దులు ఉన్నాము, మేము కూడా ధర్నాలు కూర్చున్నాము. ఆ టైంలో కూడా మీరు విడిచిపెట్టలేదు. అది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతూ ఉండేది. ఒక విషయం చెప్తున్నాను, ఇఫ్తార్ విందు చేసినప్పుడు మీరు మతాలకు కులాలకు తీసుకొని రావడం మంచిది కాదు. రాజకీయాలు చేయండి, రాజకీయంగా మీరు మాట్లాడండి. కందికుంట వెంకటప్రసాద్ పైన మాట్లాడడానికి అంత బాధ ఎందుకు? అతను ఎమ్మెల్యే, అతను ఇఫ్తార్ విందు ఇచ్చారు, ముస్లింలు వచ్చారు, మీరు సంతోషపడాలి. లేదంటే దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే మాట్లాడాలి. మీకు ఇన్స్పెక్టర్ పిలిపించిన దాని గురించి, ముస్లింలకు వాళ్ళు ఇఫ్తార్ విందు ఇచ్చిన గురించి, రంజాన్ నెలలో మీరు ముస్లిం అయ్యి ఎట్లా మాట్లాడతారు? మేము రోజా మేము స్టేషన్ పోయినాము అంటే, తప్పు చేసినప్పుడు మీరు కాదు మేము కాదు, ప్రతి ఒక్కరికి తప్పదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం విచారిస్తారు, వాళ్ళపైన ఏమైనా తప్పులు ఉంటే చిట్టలేస్తారు. ఇప్పుడే వెళ్తాం మేము, అక్కడ జైల్లో కూర్చుంటాం, మేము పండుకుంటాం, మేము నడుస్తాం, మీ ఇష్టం అండి అది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మీరు ఇంతకుముందు, ఎందుకో ప్రసాద్కి దొంగగా మాట్లాడుతున్నాడు అని. అతను కాదు దొంగ, మీరు దొంగగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంకా మీ పైన కేసులు రాలే, మీ పూర్తి విచారణ జరగలే. అయినా కానీ మేము జైల్లోకి వెళ్తే పోతాం, వాళ్ళు వచ్చే వరకు మేము తేలిపోదామా అని మీరు మాట్లాడుకుంటున్నారంటే మీకు ఎంత బాధ ఉందో. మీరు చేసిండే తప్పు మీకు ఎగరేస్తూ ఉంది అది విషయము. అయితే ఒక విషయం, దయచేసి నేను ముస్లిం మహిళనే, మేము ఒక్క పొద్దులు ఉన్నాము. దయచేసి ఆలోచించాల్సింది ఏమంటే, పవిత్రమైన రంజాన్ మాసంలో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయం చేసుకోండి. ఒక్క పొద్దుల గురించి మాట్లాడొద్దండి, ఇఫ్తార్ విందుల గురించి మాట్లాడొద్దండి. మీ చేతనైతే మీరు ఇవ్వండి, జకాత్లు ఇవ్వండి, దాన ధర్మాలు చేయండి, మేము వద్దనము. వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉందని ఎవరైనా చెప్పారా? టీడీపీలో ఒక నాయకుడుగా గెలిచాడు కాబట్టి, ముస్లిం సహోదరులు అందరూ పనిచేశారు కాబట్టి, అది లేక కదిరిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడే కాదే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా కానీ నిన్న సంవత్సరం కూడా ఇచ్చాము, మొన్న సంవత్సరం కూడా ఇచ్చాము, ఇఫ్తార్ విందు ఇవ్వలేదా? ఈరోజు అనేక మంది ముస్లింలు వచ్చారని చెప్పేసి కడుపులో మంటరేగి మాట్లాడుతున్నారు. అంతేగాని రాజకీయం చేసేవాళ్ళు మీరు రాజకీయంగా మాట్లాడండి. లేనిపోని మతాల్ని దానికి దీనికి అడ్డం తెచ్చి మాట్లాడితే అది బాగుండదు. ముస్లింలందరూ ఎదురు తిరుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.